Come and do it now, yeah, 'cause now, yeah, come right like I said. One more time.
భద్రం విష్ణు సత్యవర్ణం చతుర్భుజం. ఈ ఊర్లో మొట్టమొదటిసారి టీ మాస్టర్ ఉద్యోగం దొరికింది. ఇక మా ఓనర్ కి ఈ డబ్బులు రావాలి. అదేంటండి శుభమాని స్టవ్ వెలిగిస్తా అంటే అట్లా ఆర్పేస్తారు మొట్టమొదటిసారి. అనవసరంగా కిరోసిన్ వేసి చేయకు. అలాగే. ఇక్కడ ఎప్పుడు ఎలా వ్యాపారం చేయాలో నాకు బాగా తెలుసు. మాట్లాడు కూర్చో. వంగకి వచ్చేసింది. ఇలాగే చక్క అంగక్క టైం ఏమిటైంది? సంగతి మర్చిపోయాను. పద ఒకేసారి ఇన్ని లాంగ్వేజ్ లో రాయమంటారా? హిందీలో 3, కన్నడలో 4, తమిళ్లో 8. బాబో సంవత్సరానికి 15 సినిమాలు కంటే ఎక్కువ పనిచేయాలండి. ఇప్పటికే ఏ కంపెనీ కార్లు ఇదిగో 3 సంవత్సరాలు తయారుపడండి. అప్పుడు దాకా కుదరదయా? చెప్పాలా హామీగా ఏర్పడదా? సంవత్సరానికి 15 సినిమాల కంటే ఎక్కువ రాయడం కుదరదయా? ఇట్స్ ఇంపాసిబుల్ యు నో. గెట్ అవుట్. ఇంగ్లీష్ ఫిల్మ్ వచ్చిన రాయలేను. ఇట్స్ ఇంపాసిబుల్. సంవత్సరానికి 15 సినిమాలా? 15 సంవత్సరాలకు ఒక్క సినిమా రాయరా? బ్యాచులర్స్ రూమ్ లో ఇవన్నీ సహజమమ్మా. ఈ కథ గనక మీరు చేస్తే మీరేం చేయవే? ఆ శ్రీ దగ్గరికి పోయి నేరుగా కథ ఎప్పుడు చెప్తాడో తెలియదు కానీ ఫోటో పట్టుకుని కళల్లో కథలే కథలు. ఎక్కడయ్యా? ఆయన గారు లోపల బాడీ పెంచుతున్నారు. పో. ఎరా ఎక్కువ ఫీల్ అయ్యారనుకో నేను కూడా పైకి రాను. మీరే కిందకు వచ్చి టీ తాగవలసి ఉంటుంది. నీకోసం పాయింట్ వచ్చాను. అక్కడ పెట్టాళ్ళు పెట్టి వెళ్ళేందుక నేను మెట్లెక్కొచ్చింది. పొద్దున్నే మొదలెట్టావా? పుట్టుడా రంగా అమ్మాయిలంటే తలెత్తి కూడా చూడ్డ కదరా. ఎందుకురా మీ అక్క తీగల వాణ్ణి? మా అక్క చెప్పిందే చేస్తది, చేసేదే చెప్పింది. ఒరే మీ ఇద్దరు నిజంగానే అక్క తమ్ముళ్ళేంట్రా? పోలికలు తేడాగా ఉన్నాయి. మరి మా పెద్దనాన్న డౌట్ అక్కర్లేదు. పెదనాన్న మా నాన్న పెద్దనాన్నని పిలుస్తామండి. ఓహో. కండల మీద చూపే ఆ ఇంట్రెస్ట్ నా మీద చూపించొచ్చు కదా. నేను చెప్పానా మా అక్క చెప్పింది చేస్తుందని? అయితే నువ్వు చేసేప్రా. అక్కడేమో మంగారుపులు, ఇక్కడేమో నీకు చెమటలు. అంటే ఇద్దరు కలిసి ఇది ఎక్సర్సైజ్ చేసిన చెమటలు. మీరు ఏ రోజైతే ఆ పోస్టర్లు తీసి పడేస్తారో ఆ రోజే బాగుపడతారు. రంగా మంగా పై చూడు. రంగా వాన్నక్కడే నరికేరా. ఏమైంది? ఏమైందా? సరుకు కోసం నిన్ను పంపిస్తే 25,000 ఎక్కువ అడుగుతావని వీడిని పంపించా. ఎవడో శనిగాడు మైకం కమ్మి వీడి చేయి పట్టుకున్నట్ట. వాడిని కాపాడే గ్యాప్ లో ఎవడో వచ్చి సరుకు ఎత్తుకుపోయాట. నాకు పాపం చేసినా నచ్చుతుంది, ద్రోహం చేసినా నచ్చుతుంది, కానీ సెంటిమెంట్ నచ్చదు. ఓ ఇకపై తినే చేత్తో కడుకో, కడుకునే చేత్తో తిను. నీ మీద ఎవడు సెంటిమెంట్ చూపిస్తాడో చూద్దాం. రాయ్ ఎవరు ఆ సరుకు ఎత్తుకెళ్ళింది? ధూళిపేట మణి తాలూకన్నా. నీ సరుకు ఎక్కడికి పోదు. రాయప్ప ఎన్నో చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ బయటకు సినిమా ఫైనాన్షియర్లా చలామణి అవుతూ తెల్లటి దుస్తుల్లో కనిపించే నల్లటి కాలసర్పం.
మేడం గారు బిజీ అయ్యా, డేట్ సజెస్ట్ చేయడం కుదరదు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఎవరిని అనౌన్స్ చేశారు? జాగ్రత్తగా కూర్చోమ్మా. ఫ్యాన్స్ తో ఇదే గోల, చెప్తే వినండి. వెళ్ళండి వెళ్ళండి అయ్యా. సార్ మీరే అలాగైనా. మీరు వెళ్ళండి అయ్యా, అడ్జస్ట్ చేస్తానులే. వెళ్ళండి. ఏమయ్య గోపాలకృష్ణ? ఎవరది? రావా నన్నా? నిన్నే. ఏమయ్య చెక్ పంపించాను, అందిందా? చెక్? ఇతరనయ్య మన సినిమా డైరెక్టర్, పేరు సుందరం. నమస్తే. నీ కమిషన్ కూడా పంపించాను, అందిందా? కమిషనా? ఏం కమిషన్ అయ్యా? శ్రీ ఫ్రీ అయితే మా డైరెక్టర్ కథ చెప్తానంటున్నాడయ్యా. కంపెనీ పేరు? పిటి పుంజుమోహన్. పిటి పుంజుమోహన్. చిరంజీవి తో 4 ఫిలిమ్స్, రజనీకాంత్ తో 4 ఫిలిమ్స్, కమల్ హాసన్ తో 4 ఫిలిమ్స్, మోహన్ లాల్ తో 4 ఫిలిమ్స్. శ్రీని కలవడానికి వీలొద్దులే, చెప్పాయా? అర్జెంట్ గా మావాడికి చెప్పాలి. కొంచెం వెయిట్ చేయండి సార్. ఈ వెయిటింగ్ లో సిరాకమ్మా. అర్జెంట్ కనుక్కో. ఒక్క నిమిషం. ఐ వాంట్ ఇమ్మీడియట్ యాక్షన్. చూసావేంట్రా సిచ్యువేషన్ బట్టి సీన్ ఎలా క్రియేట్ చేశాను? ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను టాప్ రైటర్ నని? ఏమనుకుంటున్నావా? మనం చిరంజీవితో 4 సినిమాలు, రజనీకాంత్ తో 4 సినిమాలు, కమల్ హాసన్ తో 4 సినిమాలు తీసామని చెప్పామా? ఆడంతగా ఎవరు సైడ్ అనుకో చూసామని చెప్పేస్తాం. ఈడి అదవమోకానికి అంత సీన్ లేదురా. ఉంటే ఈ పాటలకి శ్రీకున్న రేంజ్ కి ఎప్పుడో ఫోటోస్ అయిపోయాడు. నువ్వేం కంగారు పడకరా. మేనేజర్ గారు మీరు ఒక 10 నిమిషాలు ఇక్కడే ఉండరా అని చెప్పి లోపలికి వెళ్ళి ఫుల్ గా గొలాలన్నీ వేసేసి శ్రీకి ఒక జూము, ఒక రౌండ్ ట్రాలీ, ఒక క్రేన్ వేసారనుకో దెబ్బ కథ ఒక అయిపోద్ది. బయటకు వచ్చిన తర్వాత మన రేంజే వేర్రా. దేనికైనా కాన్ఫిడెన్స్ ఉండాలా. ఎరా శ్రీ ఫ్రీయా? వీడు చెప్పిందంత అబద్ధం సార్, కానీ నా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్. అవును సార్, మా వాడికి ఒక ఛాన్స్ ఇప్పించండి సార్. ఈ రోజు మేడం ఒక అనాథ పిల్లల్ని అవిటి వాళ్ళని మాత్రమే చూస్తుంది. నీకు కావాలంటే అంటూ మోగాళ్ళ వచ్చి కట్ చెప్పు. 1,00,000 రూపాయలు చెక్కిస్తున్నాను, పెళ్లి బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓ పెళ్ళని గానీ సిగ్గొచ్చిందే, పెళ్లికి వస్తానులే. సిస్టర్, పిల్లలందరూ బాగున్నారా? నీలాంటి దయామయులు ఉన్నంత కాలం పిల్లలకి లోటేంటమ్మా? కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నారు? అవునమ్మా, లైబ్రరీ బిల్డింగ్. ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయమని చెప్తాను, దానికి వచ్చే అమౌంట్ తో మనం కట్టించొచ్చు. ఆటోగ్రాఫ్లని తర్వాత వెళ్ళండి వెళ్ళండి. చూడు హాయ్ రంగగాడ్రా. వీడికి ఇక్కడేం పని చెప్తాను. ఆటో ఎవరది? ఎక్స్ఎంపీ రెడ్డి గారు మిమ్మల్ని చూడాలని వచ్చారు. నాకు చెప్పనే లేదు. ఆయన చాలా పెద్ద ఆయన మిమ్మల్ని చూడడానికి వస్తారో రారో తెలియదు, అందుకే వచ్చాక చెప్దామని. నీకు అతను పెద్ద మనిషి కావచ్చేమో, నాకు కాదు.
నమస్కారం సార్. ఏమయ్యా బాగున్నావా? రండి సార్. మేడం రెడ్డి గారు బాగున్నావమ్మా? నమస్తే అండి, కూర్చోండి. నా గురించి నేను చెప్పాల్సి వస్తే ఇండియాలో చాలా చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లు, పెట్రోల్ బంకులు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని బిజినెస్లు. అలాగే నీ పరిచయం కూడా ప్రత్యేకంగా చేసుకోనవసరం లేదు. ఎందుకంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఆర్టిస్టులో నువ్వు ఒకదానివి. అందరు ఆర్టిస్టులా కాకుండా తీసుకున్న అమౌంట్ అంతా వైట్లోనే తీసుకుంటూ అందులో ట్యాక్స్ పోను మిగిలిందంతా అనాథాశ్రమాలకి, సేవా సదనాలకి డొనేషన్లు ఇస్తున్నావు. రేపు నీ మార్కెట్ అయిపోయిన తర్వాత నీ చేతిలో 10 రూపాయలు కూడా ఉండడం అనేది కష్టం అని చెప్పేసి ఇండస్ట్రీకి తెలుసు, జనానికి తెలుసు. మీరు వచ్చిన విషయం చెప్తే మంచిది. ఓ వయసైన వాడిలాగా వలవలా మాట్లాడను, యూత్ లాగా స్ట్రైట్ గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. ఏం లేదు, వీడు నా మేనేజరు. నా బిజినెస్లన్నీ వీడే చూసుకుంటాడు. నా తర్వాత వీడే అన్నీ. వీడికి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ. నీ మేనేజర్తో మాట్లాడాను, 4-5 సినిమాలు ఉన్నాయన్నాడు. పూర్తవని అర్జెంటేమీ లేదు. నిదానంగా ఆలోచించి సరే అని చెప్పావనుకో, నీ సినిమాలకు ఏం అడ్డం రాకుండా నేను చూసుకుంటాను. గోపాల, నా గురించి చెప్పు. సరే సార్. మరి నేను వెళ్దానా? మంచిది. మేడం రెడ్డి గారు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టించారు యాదవలు. కథలు చెప్పొస్తామని బయలుదేరి ఊరంతా బలాదూరు తిరిగి వస్తున్నారా? ఆ లుక్ ఏంట్రా? మన ఇంజనీర్ రంగానే లేకపోతే ఉండటానికి తినటానికి ఎక్కడి నుంచి వచ్చేదిరా? నువ్వు డైటింగ్ చేస్తున్నావా? నన్ను కూడా కలుపుకునే అనుకో. ఆయన నేనే మీలాగా కథలు చెప్తానని చెప్పి హీరోయిన్ల చుట్టూ తిరిగి సొల్లు కలుచుకోవట్లేదుగా. మనోడు కూడా సొల్లు కడుతున్నాడని తెలిస్తే ఏం చేస్తాం? నన్ను చెప్పుచ్చు కొట్రా. ఓహో, నువ్వు కొట్టుకుంటావా నేను కొట్టనా? అనవసరంగా కమిట్ అయినా ఇక్కడ రూమ్ లో శ్రీ ఫోటోలు చింపేమని రంగగా డైరెక్ట్ గా శ్రీ ఇంటి చుట్టూ తిరిగేస్తాడు. రంగానా? రంగానే. సత్యమా? సత్యమే. ఇదేమో లంగాలు వేసుకుని రంగగడ్ కోసం తిరుగుతుంది, ఆడేమో జీన్స్ వేసుకుని శ్రీ కోసం తిరుగుతున్నాడు. రంగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉంటే పన్ను తినిపించి వెళ్తా, లేడా పట్టుకుపోతా. పన్ను మాకివ్వకూడదా? మీరంతా జూలై పాటు. ఏ రంగయ్య జూలై అయితే చెప్పు. రిపీట్. అవును, లోకల్ మంగాను స్టార్ శ్రీ ఇద్దరు కలిసి వస్తే ఏమవుతుందిరా రంగా? చిన్న దాన్ని నాతో జత్తే కట్టి చిందులు వేరా. వయ్యారాల పాపాయివే, రెచ్చిపోయే వగలాడివే, నువ్వు సో స్వీట్, నువ్వు యమహాట్. అయ్యారే అయ్యారే ఆశల్ మే రే బాబే. చిల్లకంటి చిన్న దాన్ని నాతో జతే కట్టి చిందులు వేరా. వెర్రెక్కిస్తే పస్తులుండాలా, ఎన్నాళ్ళింకా ఏకాకిల సోకు పిడేలా. సరేలే వస్తాలే సొమ్మంతా దొస్తాలే. ఇది సుడిగాలి, అది పడగాలి, జోరు ఎంతున్న రేగాలి, పొలమని వాలి.
అమరలేల అమరలేల మొదలాయనే అమరలేల గుమ్మపాల పొంగు చూసి దూసుకొచ్చానే నీ కప్పులోన మల్లె పూలు చూసి వచ్చానే నీ కళ్ళల్లోకి వస్తా శివాలెత్తెలో దాన్ని చిచ్చే పెట్టి పోతా పాఠం అటు బలాటం ఏది ఏమైనా మీ ముద్దు కసెరే పెదమ్మో అందాలే తెచ్చారే అచ్చారే ఎచ్చారే ఏమో ఈ మాయేరే చిల్లకంటే తిన్న దాన్ని నాకు జతే కట్టి చిందులు వేరా వయ్యారాల పాపాయివే రెచ్చిపోయే ఒకలాడువే నువ్వు సో స్వీట్ నువ్వు యమహాట్ సార్ మెను రే బేడా నేను రావడానికి 2 రోజులు అవుతుందని చెప్పేళ్ళనా అంతలోనే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అని డిస్టర్బ్ చేయట్లో ఏంట్రా అర్థం ఇప్పుడు ఏంటి చెప్పండి ఏంట్రా ఏం మాట్లాడరేంటి అవును రైటర్ రాలేదా రైటర్ వస్తే ఇక్కడ జరిగేది ఫైటే అందుకే లేట్ గా రమ్మని చెప్పాను ఏంట్రా ఒక టైప్ లో మాట్లాడుతున్నావు రేయ్ నువ్వు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్వా రేయ్ నువ్వెంతో మంచివాడు అనుకున్నాను నన్నే మోసం చేసావు కదరా రేయ్ నేను ఇంతే నువ్వు ఓపెన్ గా చెప్పచ్చుగా చెప్పేస్తే వీడిని రూమ్ లో చేర్చుకునే వాళ్ళమా వీళ్ళకి నేనేం చేస్తున్నాను తెలిసిపోయింది మాట్లాడకుండా ఒప్పుకొని వెళ్ళిపోవాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నావు నిజాన్ని ఒప్పుకో అవునరా మీరు చెప్పేదంతా నిజమే అప్పుడు నువ్వు శ్రీ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి సొల్లు ఖర్చుకుంది నిజమేనా ఏంటది శ్రీ ఇంటికి వచ్చి గుంపులో సొల్లు కార్చుకున్నావే అదే ఆ మ్యాటర్ చెప్తున్నాడు అవును ఇప్పుడేంటి చూడాలనిపించింది వెళ్ళాను ఏరా ఆ రోజు పెద్ద పెదరాయుడులాగా ఫోటోలన్నీ తీసి పారేంట్రా అని చెప్పి నువ్వే జులాయిగా మారిపోతే ఎలాగరా రంగా బీడా నిద్ర వస్తే పడుకుంటాం పడుకున్న తర్వాత కలొస్తే చూడకుండా ఉంటావా అలాగే ఇది అనుకోరా హలో ఏయ్ ఒక్క నిమిషం ఉండండి వచ్చేస్తాను ఏరా వాడు చెప్పింది నీకేమైనా అర్థమైందా తత్వం ఏంట్రా పెద్ద తత్వం సారీ సారీ ఏరా మీ ఊర్లో సారీ చెప్తే కొడతారా కొడతావేంట్రా రంగా ఇటు చూడు వై సుందర్ గట్టి పట్టుకోరు ఏంట్రా ప్రాబ్లం ఏదో చేయి తగిలిందని సారీ చెప్తే కొడతారా రాడు సారీ బ్రదర్ క్షమించండి సారీయా అదేంట్రా నువ్వు వాడికి సారీ చెప్తున్నావు వెళ్దాం రేయ్ ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు వాడు నన్ను కొట్టాడని చెప్తే చెయ్యి విరిచేస్తావు అనుకున్నాను వాడి కాళ్ళు పట్టుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు వాడిని కొట్టాలి అంతేగా అవునరా రే సుందర్ నా మాట వినరా గొడవలుద్రా రేయ్ నువ్వు వద్దంటుంది వాళ్ళు నిన్ను కూడా కొడతారని భయంతోనే కదా రే అవునరా అలాగే అనుకోట్రా రేయ్ ఏంట్రా పిరికి వాళ్ళ మాట్లాడుతున్నావు రేయ్ నాకు డౌట్ పొద్దున వేసి ఎక్సర్సైజ్ చేసి మంగా ఇచ్చే పాలు తాగుతున్నావే ఇదంతా ఒట్టి అట్మాస్ఫియరేనా ఏంట్రా నేను చెప్పేది వినిపించుకోరా ఏంట్రా నువ్వు చెప్పేది మేము వాళ్ళు ఇకపై చూస్తూ ఊరుకోలేనరా సుందర్ వద్దురా నువ్వు రౌడీజం చేయటం రాలేదు డైరెక్టర్ అవుదాని వచ్చావు ఎందుకు అనవసరమైన గొడవలు వాడిని మనం కొట్టం తిరిగి వాడి మనం కొట్టం రేయ్ అందుకని వాళ్ళు ఏం చేస్తున్నా మనం ఊరుకోవాలా రేయ్ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారా నేను సారీ చెప్పొస్తాను రేయ్ దయచేసి ఎవడో రావద్దు రేయ్ ఏంట్రా వాడు బోర్డు వెనక్కి వెళ్ళాడు కాళ్ళు పట్టుకుని సారీ చెప్తున్నాడా ఏంట్రా సెల్యూట్ చేస్తున్నాడు ఒకవేళ జాతీయ గీతం నేను పడ్డా ఏంటి ఏం చెప్పావురా
కదరా పైసలు అవనిచ్చావా? కొంచెం ఎక్కువగా సారీ చెప్పాను. రండ్రా పోదాం. రండ్రా. పద పద. రేయ్ సుందర్, రారా. నువ్వు కూడా సారీ చెప్పొద్దురా, చచ్చిపోతారు వాళ్ళు. ఇదేమో టైట్ క్లోజ్ అమ్మా. నెక్స్ట్ వచ్చేది సజెషన్ అనమాట. నమస్కారం సార్, రండి రండి. నమస్తే సార్. ఏంటి సార్ నిల్చున్నావేంటి? కూర్చో. బడ్జెట్ ఎంత? 9 కోట్లు సార్. మీరు ఉన్నారన్న ధైర్యంతోనే సార్. నాదే ఉందయ్యా. స్త్రీ ఉంటే చాలు 90 కోట్లైనా పెట్టొచ్చు. నేను స్త్రీతో 10 నిమిషాలు మాట్లాడాలి. చిన్న బ్రేక్ ఇవ్వచ్చా? మీరు అడిగితే ప్యాకప్ చెప్పేస్తాం సార్. ఇంకొక షాట్ తీసి మీరు రండి. నా గురించి నీకు తెలుసని అనుకుంటున్నాను. రిలీజ్ అవుతున్న 100 సినిమాల్లో 90 సినిమాలు నా ఆశీర్వాదమే. నేను అనుకుంటే ఒక ఆర్టిస్ట్ మార్కెట్ పెంచుతాను, లేదంటే దించుతాను, లేదా రెస్ట్ ఇవ్వాలనుకుంటే ఇంట్లో కూర్చోబెడతా. ఒక చెక్కిస్తే చాలు, ఏదైనా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది నేను ఆశపడ్డ వస్తువైనా సరే, లేదా నేను ఆశపడ్డ అందమైనా సరే. నువ్వలాంటి అమ్మాయి కాదు, నేను అలా మాట్లాడాలనుకోవట్లేదు. ఈ ఇండస్ట్రీకి నిన్నే ఫైనాన్సర్ని చేయాలని ఆశపడుతున్నా. ఏంటలా చూస్తున్నావు? ఏంటి నాకు ఆల్రెడీ పెళ్ళయిందనా? శ్రీ పోటీలోనే నంబర్ 1కి మర్యాద, లైఫ్లో నంబర్ 2కి. చూడు శ్రీ, నేను అడిగిన దానికి ఓకే అన్నావు అనుకో, ఈ ఇండస్ట్రీలో నీకు ఎలాంటి సమస్య రాదు. వస్తా. సార్ తొందరగా సరుకు పంపించే. అలాగే సార్. టైం అవుతుంది. హలో, సరుకు పంపించాను, డబ్బు వాళ్ళకి ఇవ్వద్దు, నేనే కలెక్ట్ చేసుకుంటాను. నమస్కారం సార్. శ్రీ ఏముంటుందయ్యా? ఎంతమంది కానీ సమాధానం చెప్తుంది. మీరు వెళ్ళాక రెడ్డి గారు వచ్చారు. ఏ వాడు పెళ్లి చేసుకుంటాడా? కాదండి, ఆయన మేనేజర్కి. మేనేజర్ కా? ఇది ఆయన స్టైలు. ఆయన వయసులో ఒక కన్ని పిల్ల మీద చేయగలమా? కానీ ఆయన వేస్తాడు. ఆయన దగ్గర పనిచేసే మేనేజర్ అందరికీ తానే పెద్ద పెళ్లిళ్ళు జరిపిస్తాడు. ఆ తర్వాత ఊరు జనానికి మాత్రం వాడు మొగుడు, బెడ్రూమ్లో ఈయన మొగుడు. అలాగే శ్రీ మీద తెగ ప్రేమను వలకుబోస్తూ ఒక అబ్బాయిని తీసుకొచ్చి వీడైనా బిజినెస్ అన్నిటికీ వారసుడు, వీడు చేసుకొని మన శ్రీని అడిగాడు. అందుకు శ్రీ ఏముంది? శ్రీ అప్పుడేం చెప్పలేదనుకోండి. ఒకవేళ రెడ్డి గారు చెప్పినట్లోకే తను వెళ్తుందేమోనని నాకు భయంగా ఉంది. ఆ అబ్బాయి పేరేమని చెప్పావు? పేరు ఆనంద్, బిహెచ్ఎల్ రూట్ లో జేపీ రెస్టారెంట్ కి మేనేజర్. హలో రంగా. రాలేదు సార్. సెటిల్ చేశారా? చేసాం సార్. ఏం కాదు సార్? ఏం రాయప్ప, నువ్వు మా నాన్ని కొట్టి లాక్కెళ్ళినప్పుడే నాకు మ్యాటర్ అర్థమైపోయింది. నీకు శ్రీ మీద ఆశ ఉందని చెప్తే నేను నేరుగా నీతోనే మాట్లాడుండేవాడిగా. ఏమిటో ఈ వయసులో మనకి లైలా మజ్ను లెవెల్లో ప్రేమలు. స్ట్రైట్ గా చెప్పాలంటే నీకు శ్రీ మీద ఎంత మోజుందో నాకు అంతే ఉంది. అదేం తప్పు కాదు. ఈ రోజు దీని మీద, రేపు ఇంకో దాని మీద, పర్మనెంట్ గా ఒకే దాని మీద మోజు పెంచుకోవడానికి అదేమైనా కట్టుకుని పెళ్ళామా? ఆఫ్టర్ ఆల్ ఒక నటి కోసం మనంతస్తులు మరచి మనం కొట్లాడుకుంటే
రేపొద్దున సంగతి బయట తెలిస్తే మనకెంత చిన్నతనం అవుతుంది. ఎప్పుడు మనలాంటి పెద్దోళ్ళు ఇంకొకళ్ళకి పంచాయతీలు చెప్పే స్థితిలో ఉండాలి గాని మనమే పంచాయతీలో నిలబడి వేరే వాళ్ళ చేత చెప్పే స్థితికి రాకూడదు. పంపించేశా. అమెరికాలో ఒక కొత్త మందు కనిపెట్టారట. అది ఎలా పనిచేస్తుందో, ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తుందో, అసలు కరెక్ట్ గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి నీకు మాత్రమే ప్రత్యేకంగా ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నాను. వచ్చేయి. నువ్వు అసలు ఏం పని చేస్తావురా? సిటీలో ముందు వెనక తెలియని వాడిని రూమ్ లో చేర్చుకోవడం ఎంత తప్పో ఇప్పుడు అర్థమైంది. నువ్వు పెట్టే ఖర్చుకు ఇచ్చిన అద్దెకు నిన్నెంతో మంచివాడివని తప్పుడు లెక్క వేసుకున్నాం. రే 3 పూట్ల తినడం కాదురా, ఒక్క పూట తిన్నా కష్టపడి సంపాదించడం నేర్చుకోరా. అంతేగాని నీలా 10 మందిని కొట్టి వాళ్ళ కుటుంబాన్ని మోసం చేసే మనస్తత్వం కాదురా మాది. రే మా పెద్దలకి మేమేం సంపాదించకపోయినా పర్వాలేదురా, కానీ మేమే తప్పు చేయమనే నమ్మకంతో ఉన్నారు. ఈ రోజు నువ్వు చేసే తప్పులకి రేపు నువ్వు మంచోడుని మాతో సాక్ష్యం చెప్పించాలని చూడొద్దురా. ఎందుకంటే రేపు పోలీసులు నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్తారు. అలా జరిగితే మా కుటుంబంలో ఎవరో ప్రాణాలతో మిగలరా. దయచేసి నువ్వు వెళ్ళిపోరా. రే రంగా, మనిషికి డబ్బు అవసరమేరా, కానీ దానికి ఇలాంటి పనులు చేసి సంపాదించాల్సిన అవసరం లేదురా. నీ తిండి తిని బతికే కంటే పస్తులతో చావడం నయంరా. నువ్వు ఒక మనిషివేనా? లేదు లేదు, నేను మనిషిని కాదు, నాకు మనసు లేదు. నాకు డబ్బే ముఖ్యం, నాకు డబ్బే ముఖ్యం, నాకు డబ్బే ముఖ్యం, నాకు డబ్బే ముఖ్యం. మీరు అడిగిన దానికల్లా ఒప్పుకున్నారు కాదనకుండా. మహాలక్ష్మిలా ఉంది పిల్ల. ఎందుకుండదు, లక్షలతో వస్తుందిగా. మాది తిరుపతి దగ్గర ఓ చిన్న పల్లెటూరు. ఆ రోజు మా అక్క నిశ్చితార్థం. ఏంటండి ఇదంతా? మీ పాటికి మీరు పెళ్లి వాళ్ళు అడిగిన దానికల్లా సరే అంటూ తలూపారు. ఇప్పుడు ఏం చేద్దామని? చిన్నదానికని చేయించిన నగలు పెద్దదానికి ఇవ్వాలనుకుంటా. సరే, దానికి తర్వాత చేయించొచ్చు, కానీ పెళ్లికయ్యే ఖర్చు విషయం తలుచుకుంటేనే చాలా భయంగా ఉందండి. ఇలా చూడు, వాళ్ళు అడిగారు, వాళ్ళు అడిగింది మనం కాదంటే రేపు కాపురం చేయాల్సిన ఇంట్లో మనమ్మకే కష్టం. చూడు తన మొహం ఎలా వాడిపోయిందో. ఇందా తీసుకోమ్మా, తీసుకెళ్లి లోపల పెట్టండి. ఏంటమ్మా నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగినట్టుంది. ఏరా అక్క నిశ్చితార్థం కదా, వచ్చిన వాళ్ళంతా మీ తమ్ముడు ఎక్కడా అడుగుతున్నారు. నీకు అక్క కంటే ఇంటర్వ్యూ ఎక్కువైపోయిందా? ఇంటర్వ్యూ పెట్టేవాడు నిన్ను అడిగి పెడతాడా? ముందు నీకు పెళ్లి చేసి పంపించాలే. ఎరా ఇంటర్వ్యూకి వెళ్ళావు, అంతా ఓకేనా? అమ్మా ఈ స్వీట్స్ నీకు. నానా ఇది పట్టుకో, అదంతా కన్ఫర్మ్ గా పాస్ అవుతా. వెరీ గుడ్ వెరీ గుడ్. అక్కకి పెళ్లి జరిగే లోపు నాకు జాబ్ వస్తుంది. నాకు జాబ్ వచ్చిన వెంటనే ముందు దీనికి పెళ్లి చేసి పంపించాను. ఫస్ట్ నీకు జాబ్ వస్తుందో లేదో అది చూసుకోరా. నా పెళ్లి ఎప్పుడు ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. అది సరే, ఫ్రెండ్స్ అందరూ పార్టీ వాళ్ళు ఒకటే గొడవ పెడుతున్నారు. అబ్బా చూడవే రంగా, ఎందుకు అంత డబ్బు? ఇవన్నీ నాన్న అడుగు. ఓరిలేవే, కరోనా ఎంజాయ్ చేయని. రే నువ్వు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయి. థ్యాంక్స్ నాన్న. అమ్మా ఇటు విను, నైట్ భోజనానికి రాను, లేట్ అవ్వచ్చు. నా వంతు కూడా మీరు ఎంజాయ్ చేయండి. రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడురా, ఈ జులై రంగా పేరులోని 8th వండరు ఉందిరా. 1 2 3 4 5 6 7రా, ఈ జులై రంగా పేరులోని 8th వండరు ఉందిరా. ఆడరా మేళం కొట్టరా తాళం, ఇకపై కచ్చేది ఆరంభంగా. రూటే మార్చు వెయిటే పెంచు, మనమే రాద్దాం రాజ్యాంగం. గుండెల్లో రాసిడి ఎట్టి చేతులే మా పాట కొట్టి, ఉంగులత పొడి బట్టే అల్లి పిల్లి ఆడించేస్తా. గుండెల్లో రాసిడి ఎట్టి చేతులే మా పాట కొట్టి, ఉంగులత పొడి బట్టే అల్లి పిల్లి ఆడించేస్తా. పట్టిలోనే పట్టి కొట్టాం, పట్టిలోనే స్లిప్ కొట్టాం.
20లో బీటు కొట్టాం ఇకపై ఏది అరే కొట్టకుండా బదలకుండా ప్రైమరీలో బల్బం పట్టాం కాలేజీలో శిల్పం పట్టాం రోడ్డులో ఉన్న బయట పట్టాం ఏరా ఏరా మా పాటలకే తాళం వేరా 16లో మీసం వచ్చింది 18లో ఆశే వచ్చి పిలుగంటే అసలే మించి ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇచ్చి అడుగు అడుగు సొమ్మే అడుగు జీన్స్ సుందరి సొమ్మే అడుగు రేటు లేని కిస్సు అడుగు ఒప్పుకుంటే తానే అడుగు పెళ్ళో రాసి చీపులెమ్మ పాట కొట్టి కొమ్ములతో పొడి వస్తే అది విని ఆడించేస్తా గుండెల్లో రాసి చీపులెమ్మ పాట కొట్టి కొమ్ములతో పొడి వస్తే అది విని ఆడించేస్తా డాక్టర్ కి సూది వేసి పోలీసుని మరిపించేసి వయసే గడిగా అరే క్వశ్చన్ వేసేటప్పుడు వంట నీళ్లలో ఆడుకుంటా రైలు కోటి పరుగు తీసా దుప్పట్టా స్టేషను రా బ్రదరు మనసే ఒక తెల్లనైన కాగితంగా అది నలిపి పోవద్దురా గెలిచామని పొంగొద్దురా వయసులకు వెయ్యొద్దురా ఒక్క మారు మారొద్దురా పాడు పాడు పాట పాడు పాత పాటి మార్చి పాడు ముచ్చులన్నీ తెంచి వెయ్యి 4 దిక్కులొకటి చెయ్యి నా సిరియకి చేతులమ్మ పాట కుట్టి పొంగులతో పొడి వస్తే అన్ని విని ఆడించేస్తా గుండెల్లో నా సిరియకి చేతులమ్మ పాట కొట్టి పొంగులతో పొడి వస్తే అన్ని విని ఆడించేస్తా 2 3 4 5 6 7 రా ఈ జులై దండ పేరులోనే ఈపు బట్టలు ఉందిరా గుండెల్లో నా సిరియకి చేతులమ్మ పాట కొట్టి పొంగులతో పొడి వస్తే అన్ని విని ఆడించేస్తా గుండెల్లో నా సిరియకి చేతులమ్మ పాట కొట్టి పొంగులతో పొడి వస్తే అన్ని విని ఆడించేస్తా ఎందుకయ్యా ఈ దండలు అవి మీ పిచ్చిగాని అయ్యా మీరొచ్చి చెప్పినందువల్లే మమ్మల్ని ఫ్యాక్టరీలో పర్మనెంట్ చేశారయ్యా చూడండి నాదేముందయ్యా పదవి అనేది అధికారం చేసుకోవడానికి అన్న తప్పుడు ఆలోచనలో ఉండే వాళ్ళకి పదవి 10 మందికి ఉపయోగపడటం కోసమని అప్పుడప్పుడు గుర్తు చేస్తే చాలు ఇలా ఊరికొక్కడు ఉంటే చాలు ఊరే బాగుపడిపోద్దురా అరే ఏంటి పెద్దనాన్న మాలా మర్యాదలు మంచి వెయిట్ గా ఉన్నాయి ఈ రోజేం సేవ చేసావు రే ఊళ్ళో డబ్బున్నోళ్ళంతా నన్ను ఎందుకో పనికిరానాడు అని అంటుంటారు కష్టపడే వాళ్ళంతా నన్ను దేవుళ్ళ చూసుకుంటారు కానీ నేను దేవుణ్ణి కాదు నా మనస్సాక్షికి ఎలా తోస్తుందో అలా చేసుకుంటూ పోయేవాడిని నేనేదో చెప్తూనే ఉంటాను నువ్వు వింటూనే ఉంటావు మీ నాన్న చూసాడంటే గొడవలు అవుతాయి పోరాపో రే మీ నాన్న వచ్చాడు బయలుదేరు 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 సరే పెద్ద ఉంటాను ఇంకేం చెప్పదు నాన్న రంగా నేను చెప్పేది వినరా ఇంకేం చెప్పక్కర్లేదు ఏంట్రా ఏమైంది మళ్ళీ అన్నీ నీకు ఫస్ట్ నుంచి చెప్పాలి ఎందుకంత మరేంటి ఊళ్ళో పెద్దనానికి ఎంత మంచి పేరుందో తెలుసా ఈయనకే ఆయన చూస్తే తప్పు మాట్లాడితే తప్పు అంత తప్ప ఆయన ఏం చేశాడు ఆయన తప్పేం చేయలేదురా ఆయన మంచి మనిషి కానీ సమాజ సేవ అది ఇదని చెప్పి జీవితంలో సగం పోగొట్టుకున్నాడు పెళ్లి చేసుకోకుండా అందరూ ఉండి అనాథలో బతుకుతున్నాడు నువ్వు మాటి మాటికి ఆయనే కలుస్తూ ఉంటే ఎక్కడ తనలా మారిపోతానో నా భయం ఇలా చూడు మా కుటుంబం నుంచి తను విడిపోయినట్టు ఈ కుటుంబం నుంచి నువ్వు వేరైతే నేను తట్టుకోలేను అయ్యో నాన్న ఇదా నీ భయం అది కదరా అయ్యా మీరు నాగేశ్వరరావు గారిని డబ్బులు అడిగారు కదా దానికి ఇంకో 6 నెలలు పడుతుందని చెప్పారయ్యా అదేమిటది నేనే కదా నాగేశ్వరరావు గారు నాతో డబ్బులు ఇస్తానని చెప్పారు పెద్ద మనిషిని ఆయన్నే నమ్మారు చివరికి చేతులు ఎత్తేశాడు మొత్తం ఒకళ్ళ దగ్గర అడిగే కంటే 4-5 విడివిడిగా అడుగుంటే దొరికేది ఇప్పుడేం చేస్తారు నేను ఎక్కడో అక్కడ ట్రై చేస్తాను లేవే నాతో పో వాడేందుకే చెప్తే వినండి ఒకళ్ళు వెళ్ళదు వెళ్ళరా సరేరా ఏం దీపా నా పెళ్లి జరగదా భయపడకు ఖచ్చితంగా జరుగుతుంది తప్పుగా అనుకోవద్దు పర్వాలేదు నేను అడిగింది లక్షైనా తను కోట్ల కొద్ది సమస్యలు చెప్పాడు రావెడదాం
నాకు అప్పుడే తెలుసు నాన్న వీళ్ళెవరో ఇవ్వరని. ఒరేయ్ నువ్వెంతగా టెన్షన్ అవుతావు? వదిలే. ఇదిగో ఇది తీసుకువెళ్ళి నీ ఫ్రెండ్స్తో జాలీగా ఎంజాయ్ చేయి. తీసుకో. వద్దు నాన్న వద్దు. రాపెద్దనా తీసుకెళ్తున్నావు? ఎవరిల్లిది? ఇది మన లక్ష్మి మామయ్య గారి ఇల్లు. సరే లక్ష్మి తమ్ముడు వచ్చాడు. ఏం బాబు బాగున్నావా? ఏమిటి మీ పెదనాన్నగారిని తీసుకొచ్చావు? మీ పెదనాన్నగారికి మీకు పడదన్నారే. అయినా నాకెందుకులే, అది మీ కుటుంబ విషయం. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? ఏం లేదు సార్, మీకు తెలుసు ఏంటి? నేను ఎంసీఏ పూర్తి చేశాను. సంతోషం. ఈ సంవత్సరం నాకు జాబ్ వస్తుంది. చాలా సంతోషం. నెలకి 20,000 రూపాయల వరకు రావచ్చు. అయితే ఇప్పుడేంటి? అది కాదు మామయ్య గారు, పెళ్లి ఖర్చుల్లో 1,00,000 పోతుంది. అదే సంగతి. అతి వినయం ప్రదర్శిస్తున్నప్పుడే అనుకున్నా. పెళ్లికి ముందు అప్పడడానికి వచ్చావా? ఏమయ్యా పెద్ద మనిషి, ఏంటి మాట్లాడేది? లేదు పెద్దనాన్న, లేదు. నాన్న డబ్బు గురించి ఎంత కష్టపడుతున్నాడో నా కళ్ళారు చూశాను. 1,00,000 రూపాయలు తగ్గించుకుంటే సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇస్తాను. మీరు పెద్ద మనసు చేసుకుని. అయితే నాకు మనసు లేదంటావా? ఇది అంతకంటే దారుణం. పెళ్లికి ముందే పెత్తనం చేస్తావా? ఓ ఇక్కడ నుంచి అసలు మీ సంబంధం వద్దాయా? ఇదిగో చూడండి, వీడేదో వీళ్ళ నాన్న కష్టం చూడలేక చెప్పాడు, కానీ నా తమ్ముడు దేనికైతే ఒప్పుకున్నాడో అది ఖచ్చితంగా చేస్తాడు. మీరు వీడి మాటను తప్పుగా అనుకోకండి. సరే అదంతా తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు ఇతను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. సార్ వెళ్ళమంటున్నాను కదా. ఇక్కడ జరిగిన విషయం తెలిసి మా అమ్మ నాన్న చాలా బాధపడ్డారు. ఇక పెళ్లి జరగదేమోనని బాధపడుతున్న మా అక్కను చూసి మా చెల్లెలు ఓ నిర్ణయానికి వచ్చింది. 3,000 జీతం తీసుకునే నువ్వు 1,50,000 లోన్ అడిగితే ఎలాగమ్మా? కావాలంటే 25,000 లోన్ తీసుకో. నీ పరిస్థితి అర్థమైంది. ఆఫీస్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అది కాదని నేను ఇవ్వలేను. సారీ దీప. ఏం చెప్పారు దీప? అంత లోన్ కష్టమని చెప్పారు. సెరిఫికేషన్ అర్జెంట్లీ రిక్వైర్డ్. అద్దెకు అమ్మ కడుపు. ఒప్పుకుంటే 1,00,000 రూపాయలు. హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ ఒప్పుకోవాలి. శివ, నాకు హెల్ప్ చేస్తావా? మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలైంది? 2 years అయింది. పిల్లలు ఎవరూ లేరా? అప్పుడే వద్దనుకున్నాం. ఈయన ఎక్కడ పనిచేస్తున్నారు? ఆయన బిజినెస్ కి డబ్బు అవసరమైంది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా? లేదు మేడం. టెస్టులు రాస్తాను, చేయించుకోండి. రిజల్ట్ ఓకే అయితే ప్రొసీడ్ అవుదాం. వన్ మంత్ తర్వాత చెకప్కి రావాలమ్మా. ఆ తర్వాత స్కానింగ్ చేసి చూద్దాం. అవసరం అనుకుంటే డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడే ఉందో గాని. డబ్బు తీసుకున్నారా? ఆల్ ద బెస్ట్. మా చెల్లి ఆఫీసులో లోన్ ఇచ్చారని చెప్పి డబ్బిస్తే అది నిజం అని నమ్మి సందడిగా మా అక్క పెళ్లి పనులు స్టార్ట్ చేశాను. నమస్తే శివ, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. సార్ ఒక్క నిమిషం. ఈ ఏరియాలో ఎంఆర్ఓ గారి ఇల్లు ఎక్కడుందో చెప్తారా? ఎంఆర్ఓ గారంటే ఎవరు? రిటైర్ అయిన ఎంఆర్ఓ గారా? ఇప్పుడున్న ఎంఆర్ఓ? రిటైర్డ్ అయిన ఎంఆర్ఓ. అదిగో ఆ వీధి చివరుందే ఆ ఇల్లు. కానమ్మా మీరు ఇలా తిన్నగా వెళ్తే ఆ ఇంటికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ ఇంటి ఎంట్రన్స్ అటువైపు ఉంటుంది. ముందుకెళ్ళి లెఫ్ట్ లో వెళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. హలో, మీరుండేది ఇక్కడేనా? ఎలా ఉన్నారు? మీ వారు బిజినెస్ స్టార్ట్ చేశారా? ఇప్పుడైనా ఫ్రీగా మాట్లాడుతున్నారా? లేదు లేదు, ఇప్పుడు అలాగే ఉన్నారు. వైఫ్ తో కొంచెం జాలీగా ఉండండి. సరే, ఇంకో 15 రోజుల్లో చెకప్ కి రావాలి, మర్చిపోవద్దు. జాగ్రత్తగా చూసుకో, అసలే కడుపుతో ఉంది. చెకప్ కి తీసురా. ఏంటి, అర్థమైందా? ఓకే, నేనుంటాను. కడుపుతో ఉందా? రావే, ఇలాంటి బతకొండి. ఎందుకు చేసేవి ఇలాంటి పని? ఎందుకు చేసేవి? మన కుటుంబం పరువు మంట కలిపేవి. నేను నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగాలి? నువ్వు నాశనం అయిపోతావే, నువ్వు బాగుపడవే. నువ్వు కడుపుని చెడగొట్టావు కదే. ఆపిస్తున్నానా? నిన్ను నా కన్న కొడుకులా చూసుకున్నాను కదరా. ఎందుకు పని చేసావు? ఎందుకు చేసావు? నమ్మక ద్రోహి. నువ్వు బాగుపడవురా, నువ్వు నాశనం అయిపోతావురా. నువ్వు నాశనం అయిపోతావు. మీరు అనుకున్నట్టు శివకి నాకు పెళ్లి కాలేదు. ఆఫీస్ లో లోన్ ఇచ్చారని మీకు ఇచ్చిన డబ్బు ఆఫీస్ లో ఇవ్వలేదు. నేను సరోగంటి మాత్రం ఇచ్చిన డబ్బు
దానికి ఒప్పుకోవాలంటే ఒకటి పేరెంట్స్ లేదా హస్బెండ్ సంతకం కావాలన్నారు. అందుకే శివాని బలవంతం పెట్టి నా హస్బెండ్ కి నటించమన్నాను. శివకి ఏ తప్పు తెలీదు. తప్పంతా నేనే చేశాను. ఒక్క పెళ్లి జరగాలని ఇలా చేశాను. పిల్లలకి చెప్దామా? పిల్లల్ని చల్లగా నూరేళ్ళు జీవించమని కన్నవాళ్ళు దీవిస్తే వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు చనిపోమని మనం రంగా నాన్న, పెద్దనాన్న చాలా కాలం తర్వాత ఇంటికొచ్చారు. భోంచేయడానికి పిలువు నాన్న. రానయ్య. రై, ఇప్పుడుగా తర్వాత వచ్చి భోంచేద్దాం రా. వెళ్ళిరా. రంగా, రంగా, ఏంటమ్మా? నేను వచ్చేస్తానమ్మా. రాదా తొందరగా. ఏంటి పెద్దనాన్న? రేయ్, ఆ అబ్బాయి ఇంటూ వేరే సంబంధాలు చూస్తున్నారని విన్నాను. మీ నాన్నకి తెలిస్తే టెన్షన్ పడతాడు. మనం వెళ్ళి మాట్లాడుదాం రా. మీరు ఎంతగా చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నాను. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మంచిదండి, వెళ్ళొస్తాం. రంగా, మీ నాన్న అడిగితే ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళామని చెప్పొద్దు. చాలా టెన్షన్ పడతాడు. పెదనాన్నతో ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళానని చెప్పు. భోజనం టైంలో తీసుకొచ్చాను. పో, మీ అమ్మ ఎదురు చూస్తుంటుంది, వెళ్ళి తిను. ఏ డబ్బు కోసం నా కుటుంబాన్ని కోల్పోయానో అదే డబ్బు సంపాదించి
నాలాంటి స్థితి ఎవరికీ కలగకుండా చూడాలన్న నా ప్రయాణం చాలా దూరం సాగింది. చట్టవిరుద్ధంగా సంపాదించి తమలో తాము పంచుకునే గొడవల్లో ఆ ఇద్దరు డబ్బును పక్కన పడేశారు. అప్పుడే డబ్బు కోసం మొట్టమొదటిసారిగా ఒకరిని కొట్టాను. దాని ఫలితం నన్ను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళింది. అక్కడి నుంచి నా జీవితం సరికొత్త మలుపు తిరిగింది. అన్యాయంగా సంపాదించిన డబ్బును న్యాయంగా పంచుకోలేక ఇద్దరి మధ్య వచ్చిన సమస్యతో ఒకరిని కొట్టడానికి మనిషి కావాలని స్టేషన్లో అడిగినప్పుడు అవతలి వాడి పేరు విని అందరూ భయపడ్డారు. నేను మాత్రం ఆ పని చేయాలని నిశ్చయించుకున్నాను. అడిగే వాళ్ళలో మార్పు రానంత వరకు ఈ వరకట్న సమస్య అన్నది రూపుమాపడం నా ఒక్కడి వల్ల కాదు. ఈ ఊర్లో నా కుటుంబంలో జరిగినట్లు సాధ్యమైనంత వరకు మిగతా వాళ్ళకి జరగకూడదు. నేనున్నంత వరకు ఇస్తూనే ఉంటాను. నిజంగా ఇది లేని వాళ్ళని కొట్టి సంపాదించిన డబ్బు కాదు. బ్లాక్ మనీ దాచిపెట్టి నువ్వు పెద్ద నేను పెద్ద అని పోటీపడే దొంగ మనుషుల దగ్గర నుండి దొరతనంగా దోచుకున్న సొమ్ము. మిమ్మల్ని ఏమార్చాలని నేను ఎప్పుడూ అనుకోలేదురా. మీతో కలిసి ఉన్నప్పుడు నా కుటుంబంతో కలిసి ఉన్నట్లు అనిపిస్తుందిరా. అందుకోసమేరా నేను మీతో కలిసి ఉండటానికి ఇష్టపడేది. సరేరా, నేనేం చేస్తున్నానో మీకు తెలిసిపోయింది. ఇకపై నేను ఉండలేనురా. మీరు ఇక నన్ను ఫ్రెండ్లా చూడలేరు. నేను వస్తానురా. రంగా, ఇప్పుడు నువ్వు మా ఫ్రెండు కాదురా, సొంత తమ్ముడివి. అవునరా, తమ్ముడు. ఇప్పుడు రాజు గారు మాట్లాడతారు. ఎవరు వీళ్ళని ఫంక్షన్కి పిలిచింది? నేనే మేడం. పెద్ద మనిషి కదా, కొంచెం సపోర్ట్ ఉంటుందని. నువ్వు ఎక్కువ రోజులు నా దగ్గర ఉండడం కష్టమే. మీకు తెలిసినంత వరకు శ్రీ ఒక మహానటి మాత్రమే, కానీ నా దృష్టిలో మాత్రం ఒక ఆదర్శమూర్తి. ఆమె చేసే సాంఘిక సేవైన కళా సేవైన నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. అదే సమయంలో ఒక మహిళగా తనకొక పురుషుడి సాయం ఎంతైనా అవసరం. అందరి మంచి కోసం పోరాడే స్త్రీకి తన కోసం ఆరాటపడే ఒక తోడుండాలని నేను అనడంలో అతిశయోక్తి లేదు. మనకు తెలిసిన చాలా మంది నటినటులు ప్రేమనే ఆకర్షణలో పడి ఆత్మహత్యలు చేసుకుని తమ జీవితాన్ని బలి చేసుకున్నారు. అలాంటి అమ్మాయి కాదు శ్రీ. నేను చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీ జీవితానికి వివాహం ఎంతో అవసరం. కుమారి శ్రీ శ్రీమతిగా కనపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. మిత్రుడు రాయప్ప చెప్పినట్లు శ్రీ ఒక అమోఘమైన అద్భుతమైన నటి. ఆమెకిప్పుడు ఒక మంచి తోడు అవసరం. పెళ్లి అనేది జీవితంలో అందరికీ నమస్కారం. ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మీ ఆశీర్వాదం, దేవుడి దీవెనలు నా వెంటుంటే చాలు. థ్యాంక్స్. నమస్తే. మేడం, వాళ్ళు చెప్పింది వదిలేండి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మేడం, మీరెవరినైనా లవ్ చేస్తున్నారా? మేడం, పెళ్లి అనేది ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నారా, లేదా పెళ్లి మీద నమ్మకం లేదా? చెప్పండి మేడం. నన్ను పెళ్లి చేసుకునే వాడికి కొన్ని అర్హతలు ఉండాలనుకుంటాను. ఇక్కడున్న వాళ్ళలో అలాంటి యోగ్యత ఎవరికీ లేదు. అండర్స్టాండ్? అది కాదు మేడం, మరి ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి నాకు ఎదురుపడలేదు. ప్లీజ్ మేడం. మేడం, నో మోర్ క్వశ్చన్స్. నన్ను పెళ్లి చేసుకునే వాడికి కొన్ని అర్హతలు ఉండాలనుకుంటాను. ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి నాకు ఎదురుపడలేదు. నో మోర్ క్వశ్చన్స్. దానికి ఎవ్వరూ మగాళ్ళలాగా కనిపించడం లేదా? అది ఎప్పుడంతే కొంచెం పొగరు. ఎవరి దగ్గర చూపిస్తుందిరా పొగరు? అది నన్ను చూసే చెప్పింది. దానికి నా మగతనం చూపించగాని వదలను. రాయప్ప, నువ్వు టెన్షన్ పడద్దు. అది నన్ను మాత్రం కాదు, నిన్ను కలిపింది. తెలుసు రాయప్ప, టైం చూసి కొట్టాలి. టైం చూసి కొట్టేది నీ క్యారెక్టర్. టైంకు పిలిపించి నేను అనుకున్నట్టు మ్యాటర్ ముగించేది నా క్యారెక్టర్. ఏ గోపాలకృష్ణ సార్, ఒక వారం శ్రీ ఫారెన్ వెళ్తుంది. ఏ షూటింగ్? షూటింగ్ కాదు,
తప్పుగా మాట్లాడి పెద్దవాళ్ల మనసు గాయపరిచాను. ఆ బాధ నుండి ప్రశాంతంగా ఉండడం కోసం ఫారెన్ వెళ్తున్నానని చెప్పి తన పేరు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టు. థాయిలాండ్కి టికెట్ తీసుకో శ్రీ పేరు మీద. కానీ శ్రీ వెళ్ళదు, నా మనిషి వెళ్తుంది. నాకేం అర్థం కాలేదయ్యా. శ్రీని మనం కిడ్నాప్ చేస్తాం. ఒక వారంలో మనం మొగోళ్ళమని నిరూపిస్తాం. ఆ తర్వాత శ్రీ మనిద్దరికి ఉమ్మడి పెళ్ళాం. అలా ఒప్పుకోలేదనుకో, దాన్ని పాడు చేసి చంపి గుట్టు చప్పుడు కాకుండా పాచేస్తాం. అది అనాథ, అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు. నిన్నెవరైనా అడిగారనుకో, ఏదో బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయిందని తిరిగి ఓ ప్రెస్ మీట్ ఇవ్వు. మిగిలింది నేను చూసుకుంటాను. అప్పుడు నేనేం చెయ్యాలి? ప్రొడ్యూసర్ అవుతావు. నిజంగా ప్రొడ్యూసింగ్ చేస్తాను. నేను నిన్ను ప్రొడ్యూసర్ని చేస్తానయ్యా. ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ యాక్షన్ రైట్ సైడ్ డైలాగ్ ఉంటుందా? అప్పుడు సెంటర్ లో ఏముంటదా? మ్యాటర్ రారా క్లోజ్ ఎరా. వాడు 2 రోజులు రానని చెప్పి వెళ్తున్నాడే, వర్షం పడుతుంది, రాత్రిని కూడా చూడకుండా వెళ్తున్నాడంటే ఎక్కడికి వెళ్తున్నాడంటావు? నాకు ఎలా తెలుస్తుంది? లవ్వు గివి ఏమైనా? ఈడు లవ్వు అంత సీన్ లేదులే. ఇప్పుడు తెలుస్తుంది లవ్వో కాదు. రంగా రంగా, నీకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. నేను ఎత్తేలోపు వాళ్ళు కట్ చేశారు. సరే, ఖర్చులుగా డబ్బులు కావాలా? సరే వస్తాను. మనోడు ఏదో ప్రాబ్లం లో ఇరుక్కుంటాడేమో నాకు అనుమానంగా ఉందిరా. వాడి పని అదిరా. కాదురా, వీడికి శ్రీ గురించి సరిగ్గా తెలియదురా. శ్రీ వీడికి హీరోయిన్ గా మాత్రమే తెలుసు. కానీ శ్రీ నేను స్టేజ్ మీద మాట్లాడిన మాటలకి తను చాలా పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుందిరా. ఫోన్ లో ఉన్న మాటలను బట్టి చూస్తే వీడు కూడా శ్రీ గురించే బయలుదేరాడు అనిపిస్తుంది. అదే కనుక నిజమైతే వీడు చాలా పెద్ద ప్రాబ్లం ఇరుక్కుంటాడు రా. ఎవరు రీడు? దానికి మనం ఏం చేయాలంటావు? ఒరే, ఫ్రెండ్ ప్రాబ్లం లో ఇరుక్కుంటే చూస్తూ వదిలేస్తావా? అందుకని ఇప్పుడు మనం ఫాలో చేయాలా? ఫాలో చేద్దాం. ఏంటదే? ఫాలో చేద్దామా? ఫాలో చేద్దాం. ఏ గుర్కా జీ సాబ్ ఇలా రా. మేడంకి ఫ్రూట్స్ కావాలంట, వెళ్ళి తీసుకురా. సరే సార్. పక్కన ఉన్న కుట్లో కాదు, బజార్కి వెళ్ళి తీసుకురా. సార్ సరేనా? వెళ్ళు. సరే సార్. ఇదిగో కంగారేం లేదు, నిదానంగా సార్, కానీ మంచి పెట్టరా. అలాగే సార్. ఏ మణి సార్, ఇంకా నిద్రపోలేదా? లేదు సార్. ఎక్కడ ఇదిగో ఇది సార్. థ్యాంక్ యూ సార్. హలో, అలాగా? హార్ట్ అటాకా? ఇంట్లో ఉన్నప్పుడా చర్చిలోనా? ఇప్పుడు ఎలా ఉంది? గోపాల్ కృష్ణ ఇప్పుడు ఎలా రాగలదు? ఈ టైంలో ఎలా వస్తుంది? గోపాల్ కృష్ణ హలో, ఏం ప్రమాదం లేదుగా? ఇప్పుడు చర్చిలో ఉన్నారా, హాస్పిటల్లో ఉన్నారా? హలో హలో గోపాల్ కృష్ణ, ఎక్కడి నుంచి ఫోన్? మేడం, సిస్టర్ అల్ఫోన్సాకి హార్ట్ అటాక్ అట. హార్ట్ అటాక్? ఎప్పుడు? ఇప్పుడే. ఎలా ఉందో అర్జెంట్ గా వెళ్దాం. ఇంత రాత్రప్పుడు ఎలా వెళ్ళగలం? ఉదయాన్నే వెళ్దాం. ఏ ఇప్పుడు వెళ్తే ఏంటి? అది కాదమ్మా, మొన్న మీరు ఫంక్షన్ లో మాట్లాడిన దానికి చాలా మంది పెద్దవాళ్ళు మీ మీద కోపంగా ఉన్నారు. అంతేకాక ఇంత రాత్రప్పుడు నువ్వు రావద్దులే. డ్రైవర్ ని మణిని పిలు. డ్రైవర్ ఇంటికి వెళ్ళిపోయాడు, మణి నిద్రపోయాడు. నిద్రపోతే లేపు. కొంచెం వేసుకుని పడుకున్నాడమ్మా. ఇప్పుడు నేను వెళ్ళి తీరాలి. కార్ రెడీ చేయి, తొందరగా రెడీ చేయి. హలో, కారు త్వరగా పంపించండి. వెళ్దామా? ఈ డ్రెస్లో వెళ్తేనే సేఫ్టీ. ఒంటరి ప్రయాణం, పైగా నన్ను రావద్దు అంటున్నారు. జాగ్రత్త. నేను వీలైతే నైట్ వచ్చేస్తాను, లేదా మార్నింగ్ వస్తాను. ఇంటికి జాగ్రత్త చూసుకో. అలాగే. హలో, ఏంటి ఇక్కడ ఆపావు? నాని
మేనేజర్ రూట్ చెప్పాడా లేదా? శ్రీ ఫారిన్ వెళ్ళిందని చెప్తున్నారే, ఇది ఇంతకు ముందే తీసుకున్న నిర్ణయమా? సడన్ గా తీసుకున్న నిర్ణయం. ఆ రోజు జరిగిన ఫంక్షన్లో ఆవిడ మాట్లాడిన మాటలకి చాలా మంది మనసులు గాయపడ్డాయి. ఎందుకు అలా మాట్లాడానా అని నాతోనే చెప్పి చాలా ఫీల్ అయ్యారు. తను తప్పుగా మాట్లాడినందుకు వీళ్ళను కూడా క్షమించమని అడిగింది. వీళ్ళు పెద్ద మనసుతో అదేం పెద్ద తప్పు కాదమ్మా, తప్పులు మనంగా దేవుళ్ళు చేస్తారని నచ్చజెప్పి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఒక వారం విశ్రాంతి తీసుకొని వీళ్ళు చెప్తేనే తను బయలుదేరి వెళ్ళింది. శ్రీ అలా మాట్లాడిన దానికి మీరేమైనా ఫీల్ అయ్యారా? ఇప్పుడు శ్రీ మాట్లాడింది కాస్త బాధగా అనిపించినా ఆవిడ సమాజానికి ఎన్నెన్నో మంచి పనులు చేశారు. అది చూసైనా ఈ విషయాన్ని పెద్ద చేయకపోవడం బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సరేనా? ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత ఆవిడలో మార్పు వస్తుందని అనుకుంటున్నాం. ఇదండి మ్యాటర్. ఇక తమరు బయలుదేరారు. మంచిది. సార్ సార్ ప్రాబ్లం ఏం రాదుగా. మీరు చెప్పబట్టే ప్రెస్ వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టాను. నన్ను ప్రొడ్యూసర్ చేస్తారుగా. ఇంకోసారి కరెక్ట్గా చెప్పండి. షూటింగ్ వచ్చాం. నేను రైటరో, ఆ డైరెక్టరో, ఈడు ప్రొడ్యూసరో. ఫుల్ ఫిల్మ్ ఫైనాన్స్. ఏంటి ఇతను చూస్తుంటే రైటర్లా కనిపించట్లేదా? నిన్ను చూస్తే ప్రొడ్యూసర్ లా కనబడట్లేదు, పాంచ ఓనర్ లా ఉన్నావు. కరెక్ట్ గా చెప్పారా? ఫస్ట్ లో మనోడు పాండాపతనం స్టార్ట్ అయ్యాడు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. ఇంటికి మీకేంటి కావాలి? హలో, ఇక్కడ గెస్ట్ హౌస్ లన్నీ నేను చూడాలి. మీరు అనుకున్న రేంజ్ కి ఇక్కడ గెస్ట్ హౌస్ ఉండవు. షూటింగ్ ఎలా ఉన్నా పర్వాలేదు, చూపించు. అవును, ఫారెస్ట్ లో షూటింగ్ అంటున్నారు. ఇంతకీ ఎలాంటి సినిమా తీస్తున్నారు? నీకు దండం పెడతాను రా బాబు, మాతో ఆడుకోకరా. రేయ్, రంగా కిడ్నాప్ చేసింది శ్రీనేనా? ఆ అమ్మాయి ఏమో బుర్కలా ఉందంటున్నావు. తేడాలు వస్తే ప్రాబ్లం అవుతురా? ప్రాబ్లం ఏంటి? అది స్టోరీలో ప్రాబ్లం వచ్చింది అంతే. కదండి, గెస్ట్ హౌస్ ఎక్కడ ముందేనండి. ఎక్కడికి తీసుకొచ్చారు? నన్ను వదిలిపెట్టండి. రంగా ఎవరు? అది మన ఫైనాన్స్. రంగా ఏంట్రా దీన్ని కూడా? తలుపు తీసేంటి అడగరా? రంగా వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు? ఏంటి అడగరా? చెప్తే వినవురా? అందరు ఇలా కూర్చున్నారు. అది షూటింగ్ జరుగుతుంది. కెమెరా కనబడట్లేదే. అది కెమెరా అక్కడ కార్ లో చూడు. కెమెరా కార్ లో ఉన్నది. అతను ఎందుకు కార్ మీద కూర్చున్నాడు? అది కెమెరా మీద కూర్చోకూడదు కాబట్టి. రే, అలా కొట్టేసాడేంట్రా? సినిమాలో కొట్టడం కూడా మ్యాటరా? స్టోరీ డిమాండ్ చేస్తేనే కొడతాడులే. ఇటు చూడు, భయపడతావు. నేను నిన్ను కాపాడటానికే తీసుకొచ్చాను. నువ్వు అనుకున్నట్టు నేను నిన్ను వాళ్ళకి అప్పగించాను. అర్థమైందా? ఇది నిజం. నేను నిన్ను కాపాడటానికే తీసుకొచ్చాను. శ్రీ, దయచేసి నేను చెప్పేది విను. నన్ను నమ్ము. నిన్ను కాపాడటానికే తీసుకొచ్చాను. అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? షూటింగ్. మాట్లాడకుండా ముందు రంగాకి విషయం చెప్పేద్దాం, లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నువ్వు డైరెక్టర్ కదా, నీకేంటి ప్రాబ్లం? అంటే స్టోరీ రాసింది నేనేలే. నేను ఈ సీన్ లో ఈ పార్టీలో రాయలేదే. అది 5 పెగ్గులు రాసి ఉంటావు. ఎక్కడికి పోతావే? ఎరా, తప్పించుకోవాలని చూస్తుందా? ఇప్పుడు నాకు అర్థమైందిరా. దీనికి పొగరెక్కువరా. ఎవరాలిద్దరు? విలన్స్.
అయ్యా నన్ను కట్టుబడేసి దాన్ని కాపాడుతున్నాడు అయ్యా. అక్కడ కాల్ చేస్తాడు, పదండ్రా పారిపోదాం. షూటింగ్ స్టార్ట్ అయిందిరా. షూటింగ్ మేడం ఆ బ్యాగ్ అలాగే ఉంది. మంచి వెయిట్ ఉన్న కరెక్టర్ రా. ఎందుకు వచ్చారా? చెప్పండి రా, బాగుండు పడుతున్నాయి. ఏంటి ఇంకా కాల్ ఇచ్చినారు? మర్యాదగా ఆగండి. ఇప్పుడు ఏం చేయాలయ్యా? పర్వాలేదు పర్వాలేదు, ఇది నా ఏరియానే. నా మనిషిని రమ్మన్నాను. ఏందయ్యా ఏంది ప్రాబ్లం? నా నుంచి తప్పించుకొని ఓ 5 మంది అడవిలోకి పారిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని అడవి దాటి సిటీలోకి పోకూడదు. మీరేం కంగారు పడద్దయ్యా. ఈ అడవిలో చుట్టుపక్కల ఎక్కడున్న చుక్కల్ని చూపిస్తాను. వాళ్ళని పట్టుకొని ఫోన్ చేయమంటారా లేదా పాతేసి ఫోన్ చేయమంటారా? ముందు చెప్పిందే చెయ్యి. మీరు ఇంటికి వెళ్ళండి, అంతలోనే మీకు బ్యాడ్ న్యూస్ వస్తుంది. అదే గుడ్ న్యూస్ అయ్యా. రావాలి. అన్నా ఎవరన్నా అది? మన కోసం ఏదో పార్టీ వస్తున్నట్టుంది, వెళ్ళి పనులు చూసుకోండి. రా పార్టీ రా. ఏంటి మ్యాటర్? అయ్యకు నచ్చని 6 అడవిలో తప్పించుకొని తిరుగుతున్నారు. మనకు తెలియకుండా ఎడవి దాటి వెళ్ళకూడదు, అర్థమైందా? అది ఎలా జరిగింది? అది నీకు అనవసరం అనుకుంటా. అది సరే, నాకు కావాల్సింది నోటు మాత్రమే. నువ్వేం కంగారు పడకు. ఈ అడవికి 4 దారులున్నాయి. ఇక్కడి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. రేయ్, చెట్లు కొట్టింది చాలరా. అయ్యగారు మనుషులు కొట్టడానికి ఆర్డర్ ఇచ్చారు. క్యాచ్ ఇట్. డబ్బులు చూసి మురిసిపోవడం కాదు, డబ్బు తీసుకునేటప్పటి స్పీడు పనిలో కూడా ఉండాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారా? నన్ను క్షమించరా. ఆ రోజు నీకు ఫోన్ వచ్చినప్పుడు నేను మాట్లాడలేదని చెప్పాను కదరా, కానీ వాళ్ళు మాట్లాడింది నేను విన్నాను. నేను కిడ్నాప్ చేస్తున్నావు డౌట్ వచ్చింది. అదే కనుక జరిగితే నీ నుంచి అమ్మాయిని కాపాడాలని ప్లాన్ వేసి వీళ్ళిద్దరూ నా బీడీ కొట్టుకు తాళం వేయించి నన్ను వీళ్ళతో తీసుకొచ్చారురా. రే పాపమ్ముతులారా, పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూషన్ బిల్డప్ ఇచ్చి మీతో దొంగల ముట్టని తేల్చారా? రే ముని, ఇప్పుడు ఏం చేయాలరా? ఎవర్రా ముని? నా పేరే ముని. నీకు అది సెట్ అవ్వలేదురా, మినీ అని అట్టాల్సింది. ఇది ఇంకా బెస్ట్. మా ఇంటికి పంపించండి, మా అమ్మ నాన్న తిడతారు. ఎవర్రా వాడు? బోర్డు గుమ్మడికాయ మోహం వీడు. లొకేషన్ ఇచ్చా. ఎందుకురా అనవసరంగా వచ్చి నన్ను టెన్షన్ పెడుతున్నారు? రేయ్, నువ్వు శ్రీని కాపాడడానికి వచ్చున్నావని తెలిస్తే మేము వచ్చి ఉండేవాళ్ళమే కాదురా. వీడు చెప్పేది నిజంరా, ఈసారైనా మమ్మల్ని నమ్మరా? ఏరా, ఈ అమ్మాయిని కాపాడాలనుకుంటే సిటీలోనే కాపాడచ్చు కదా, అడవిలోకి ఎందుకురా తీసుకొచ్చావు? సిటీలోనే తనను కాపాడుంటే తీసుకెళ్ళి నేనే కిడ్నాప్ చేశానని ఈ ప్రాబ్లం నుండి అసలు వాళ్ళు ఎస్కేప్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారనుకుంటున్నావు? బయట అందరికీ తెలిసినంత వరకు శ్రీ ఇండియాలో లేదు. ఆ రోజు శ్రీ స్టేజ్లో తప్పుగా మాట్లాడినందున మనస్తాపంతో ప్రశాంతత కోసం ఫారిన్ పోయిందని తన మేనేజర్తోనే రాయప్పారెడ్డిలు ఉదయం ప్రెస్ మీట్ పెట్టే వచ్చారు. ఇకపై భయం నాకు కాదు, వాళ్ళకి. అది తను చెప్పే స్టేట్మెంట్లోనే ఉంది. నన్ను ఎందుకు కాపాడాలనుకున్నావో తెలుసుకోవచ్చా? లేని వాళ్ళకు సాయం చేయాలంటే ఒకటి మన దగ్గర సొమ్ముండాలి, లేదు మనం సొమ్మున్న వాళ్ళ నుండి తీసుకుని దాన్ని జనాలకి ఇవ్వాలి. మొదట చెప్పింది నీ గురించి, రెండవది నా గురించి. చేసిన చిన్న సాయాన్ని పెద్దదిగా చేసి మాట్లాడి ఈ లోకంలో సంపాదించే మొత్తం సొమ్ము లేని వాళ్ళకి ఖర్చు పెట్టాలని చూసి నిన్ను కాపాడాలని నా మనసుకు తోచింది, కాపాడానంతే. నీతిగా బ్రతకలేక తప్పుడు పనులు చేస్తూ జులైలా తిరిగే నీకు నన్ను కాపాడాలనిపించిందంటున్నావే, అదే ఆశ్చర్యంగా ఉంది. చాలా బాగా మాట్లాడుతున్నావు అమ్మా. రంగా డబ్బు కోసం ఏ పనైనా చేసి జులాయే. ఈ రోజు వాడి పిడికిలు బిగించినప్పుడు వచ్చిన డబ్బు
ఆ రోజు వాడి కుటుంబం కోసం చేయి చాపినప్పుడు దొరుకుంటే వాడి అమ్మ నాన్న కుటుంబం ఎవరిని కోల్పోయేవాడు కాదు. ఇలాంటి నిందలు పడి ఉండేవాడు కాదు. మేడం, మీరు అనుకున్నట్టు మాత్రం మా రంగా జులై కాదండి. ఏంటి మేడం, ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? డబ్బు లేనందువల్లే రంగ జీవితం ఇలా అయిపోయింది. లెక్కలేనంత డబ్బు ఉన్నందువల్ల నా జీవితం ఇలా అయిపోయింది. అనాథ ఆశ్రమంలో ఉన్న నన్ను ప్రేమగా ఒక ఫ్యామిలీ దత్తత తీసుకున్నారు. నన్ను బాగా చదివిస్తారమ్మా? ఖచ్చితంగానమ్మా. నేను ఆశపడినట్లుగానే వాళ్ళు నన్ను బాగా చదివించారు. అంతా నేను వయసుకొచ్చేంత వరకే. ఆ తర్వాతే తెలిసింది వాళ్ళ నిజ స్వరూపం. ఏమిటి లాగుతున్నావు? ఏంటమ్మా అంతమంది వచ్చారు, వాళ్ళ ముందు నన్నిలా రమ్మంటున్నావు? అవునమ్మా, వాళ్ళలో ఎవరికైనా నచ్చావనుకో పెద్ద హీరోయిన్ అయిపోతావు కదా. హీరోనా? నాకు ఇష్టం లేదు. నేను చదివి ఏదైనా జాబ్ చేస్తాను. జాబ్ చేస్తావా? జాబ్ చేస్తే సంపాదిస్తావే? నెలకు ముష్టి 5,000 10,000 లక్షలు లక్షలు కావాలి నాకు. అసలు నేను ఇంత ముద్దుగా మేము ఎందుకు పెంచామనుకున్నావు? నువ్వు మాత్రం మహారాణిలా ఉండాలని కాదు, మేము కూడా దర్జాగా బతకాలి. అసలు సినిమా హీరోయిన్ అయ్యే అవకాశం ఎంతమందికి వస్తుంది? నేను నిన్ను హీరోయిన్ చేస్తానంటే టెక్కులు పోతున్నానంటే టెక్కులు. పదా నాతో పాటు వచ్చి అందరిని నవ్వుతూ పలకరించాలి. లే. పుట్టినరోజే తెలియని నాకు వాళ్ళే ఒక డేట్ ఫిక్స్ చేసి పార్టీ అనే పేరుతో నన్ను ఒక ఆట బొమ్మగా మార్చారు. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ నన్ను చూసిన చూపులు నా శరీరాన్ని నిలువునా దహించాయి. ఆ రోజు నుండి మగవాళ్ళంటేనే ఏదో తెలియని అసహ్యం. ఆ పార్టీకి వచ్చిన ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాతో 2 సంవత్సరాల అగ్రిమెంట్ చేయించుకుని. రెడీ అమ్మా? ఒకసారి యాక్షన్ చేద్దామా? ఎలా ఉందిరా? 1 2 3 4 5 6 7 8. ఓకే, రెడీ, టేక్. ఆపోయా. పెర్ఫార్మెన్స్ ఓకే, మూమెంట్ ఓకే. థ్యాంక్ యూ సార్. మరి గ్లామర్? దేనికి సార్ గ్లామర్? భలే ప్రశ్న వేసావు. మనం ఎన్నుకున్న గవర్నమెంటే మనల్ని ఏబిసిడీల కింద క్లాసిఫై చేస్తుంది. అలాగే రైల్వేలో జనరల్, స్లీపర్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఉన్నట్టే, అలాగే ఫ్లైట్ లో వెళ్ళాలంటే ఎకానమీ, బిజినెస్, ఎగ్జిక్యూటివ్ క్లాసులు ఉన్నట్టే సినిమా చూసే జనాల్లో కూడా రకరకాల క్లాసులు ఉన్నారు. 10 రూపాయల నుండి 150 రూపాయల వరకు టికెట్ కొనుక్కుని మరీ సినిమా చూస్తారు. బాల్కన్ నుండి బెంచ్ వరకు ఫుల్ అవ్వాలంటే జనం కొంచెం ఫీల్ అవ్వాలి కదా, కొంచెం ఫీల్ అవ్వాలి. అయ్యో, నువ్వు నన్ను అలా తప్పుగా చూడకు, కోపంగా చూడకు. నిన్ను నాకు అలా చూడాలని ఆశ లేదు. ఇదంతా వాళ్ళ కోసమే. ఇప్పుడు నేనేం చేయాలి సార్? సార్ డౌన్ డౌన్ సార్, ఇంకొంచెం. ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా సార్? సూపర్. 1 2 3 4 5 6 7 8. టక్కును పట్టుకున్నావే? లేదు, అర్థం చేసుకున్నా. మట్టిలో కలిసే శరీరాన్ని మనుషులు చూస్తే తప్పేంటి అంటున్నారు కదా మాస్టర్. మాస్టర్ టేక్. దీనికన్నా ఘోరమైన సంఘటన ఇంకోటి జరిగింది. అమ్మా శ్రీ, మీరు పెద్ద వ్యాపారి, మన సినిమా మీరే ఫైనాన్స్ చేస్తున్నారు. నమస్తే. కూర్చోండి. నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతారంట, మాట్లాడు. ముఖ్యమైన విషయం అంటున్నావు, నువ్వు కూడా ఎక్కడే ఉండమ్మా. అది నీతోనే మాట్లాడాలంట, మాట్లాడు. అమ్మా, ఏమి లేదు, మన సినిమాలో 2 పాటలు ఉన్నాయి. అవి ఫారిన్ లో షూటింగ్ పెట్టమన్నా. ఏంది దోమ దోమ దోమ.
ఈ సినిమా రిలీజ్ అయ్యాక నీ రేంజ్ అలా 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 పెరిగిపోద్ది. మరి అప్పుడు నన్ను గుర్తుంచుకుంటావుగా? ఏంటి శ్రే జరిగి జరిగి దగ్గర అలా దూరం చేస్తున్నా? ఏం చెప్పమంటావు? అప్పిచ్చాను వడ్డీ లేకుండా. అసలు ప్రొడ్యూసర్ ఇస్తాడు, వడ్డీ నువ్వు కాదంటావా ఏంది? అనుకుని వచ్చుంటే బయలుదేరచ్చు. ఏంటే సీన్ చేస్తున్నావా? చూడు, నేను నటించడానికి మాత్రం ఒప్పుకున్నాను. నేను సినిమా తీయడానికి మాత్రమే డబ్బులు ఇవ్వలేదు. ఆ విషయం ఆ ప్రొడ్యూసర్ని అడగండి. అడిగితేనే కదా ఇక్కడికి పంపించాడు. అమ్మ కూడా తెలుసు. అనవసరంగా వాగొద్దు. నీకు ఎక్స్ట్రా కావాలంటే డబ్బు నేను ఇస్తా. ఎంత కావాలో చెప్పు, ఎవ్వరికి తెలియకుండా నేను ఇస్తా. ఏంటి చంపుతావా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోయావు, నన్ను నేనే పొడుచుకుంటాను. ఏం బెదిరిస్తున్నావా? ఏమైంది? ఏమైందంటే సగం సినిమా అయింది కదా, నఖరాలు చేస్తుంది. సినిమా పూర్తి అవ్వని అంతు చూస్తా. అది కాదండి. ఏమండి ఏమండి? నేను నటించిన సినిమా పెద్ద హిట్ అయింది. నా శరీరాన్ని ఆశించి ఎవరూ రాలేదు. నేను నటిస్తే చాలు అనే స్థితికి వచ్చాను. అదే విధంగా నా 2 సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తయింది. కొత్త అగ్రిమెంట్ పై సంతకం చేయించుకోవడానికి వచ్చారు. అమ్మ స్త్రీ, ఏం చదువుతున్నావురా? నీకు చెప్పినా అర్థం కాదు. అది కరెక్టే. సరే ఆ పేపర్లు ఇవ్వు. చూడమ్మా, దీని మీద ఓ చిన్న సంతకం చేయి. మేడం, నేనెవరమ్మా? హీస్ మై లాయర్. ఎందుకమ్మా నీకు లాయరు? మిమ్మల్ని ఇక నుండి నేనేది అడగను. అలాగే నన్ను మీరు ఏది అడగకూడదని ఈ లాయర్. నన్ను పెంచి పెద్ద చేసింది మీకు సంపాదించి పెట్టడానికి అన్నారుగా. అందుకే ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా అలాగే వదిలి వెళ్ళిపోతున్నాను. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ వాళ్ళంతా అనుభవించేంత ఆస్తి ఉంది. నన్ను ఇక వదిలేయండి. ఏమిటే బెదిరిస్తున్నావు? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, తెలుసుగా నీకు? మీరు బెదిరించే విధంగా మాట్లాడితే నేను వేరే విధంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏం యాక్షన్ తీసుకుంటారు? ఓ 5-10 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ లో సంతకం పెట్టండి, లేదంటే సరే ఇలా ఇవ్వండి. పెన్ పెన్ ఇదిగో తీసుకో. సంతకం తీసుకోండి. చూడండి, మీ బెదిరింపులకి భయపడి నేను నటి కాలేదు. అనాథని నేను అమ్మని ఆ భగవంతుడిలోనే చూసుకున్నాను. కానీ నన్ను పెంచి ఓ కన్ను తల్లిగా నన్ను చూసి నా మనసుకి ఆనందాన్ని పంచావు. సృష్టిలో తీయనైన మాట అమ్మ. అటువంటి మాటకు నీ మూలంగా కళంకం తీసుకురాకు. వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత నా కోసం కాకుండా నాలాంటి వాళ్ళ కోసమే బ్రతుకుతున్నా. నేను సాయం చేసే ఆశ్రమాలను కోరేది ఒక్కటే, ఆడపిల్లల్ని ఎవరికి దత్తత ఇవ్వద్దని. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ నాన్న గుర్తొచ్చి ఇంటికి పోవాలనుకుంటున్నావా? సార్, మేడం, మీకు ఎవరూ లేరనుకోకండి, నేనున్నాను. రేయ్ బుజ్జికొండ, సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ చేయకు. ఇక్కడి నుంచి బయటపడే దారేది ఉంటూ చెప్పు. ఒకే ఒక దారి ఉంది. ఏంటది? మనం ఎంత ఫాస్ట్ గా పరిగెట్టి వచ్చామో అంత ఫాస్ట్ వెనక్కి వెళ్ళిపోవాలి.
భయపడద్దు, మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి చేరుస్తాను. నా మీద నమ్మకం లేదా? నన్ను ఎలా కాపాడాలని నువ్వు ఆలోచిస్తున్నావు, నీ గురించి నేను ఆలోచిస్తున్నాను. నా కోసం వాళ్ళందరితో గొడవలు పెట్టుకున్నావు. రేపు వాళ్ళు నీకేదైనా అపకారం చేస్తాడని నా భయం. నా జీవితం గురించి ఆలోచించి నా అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేను జీవించే తీరాలని ఆశ నాకే లేదు. అందుకే దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు. రంగా వాళ్ళు ఇటీలు ఉంటారా? అడవుల్లో భూతాలు దెయ్యాలు ఉంటాయంట, నిజమేనా? భూతాలు దెయ్యాలు ఉండవురా? నువ్వు నవ్వావా? లేదు. మరి ఒకవేళ వీరప్పని నవ్వుతున్నాడా? చాలా రోజులైంది. పేడంటే వాడు దయ్యంగా నవ్వుతుందేమరా? నాకు భయం భయం లేదు. నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది. అప్పుడు మీ ఇద్దరికి భయం లేదా? నాకు భయం లేదు. సుందర్, ఇట్లా ఉంది, నేను చూసొస్తాను. సుందర్, 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 సుందర్. Hey!
సుఖపడు మరి నీ వరకే ఆనందాలు ఆరాటాలు ఏమి ఇవ్వాలో ఏం కావాలో ఏం చెయ్యాలో అర్థం కాదే ఏమైందో ఏమవుతుందో ఏది నాకు తోచట్లేదే మంత్రారగమే సత్తుమనుగులే దశయాగం యోగం రేపే రేపే ఏమవునో కలవే అనువే ప్రేమే కళలని తెలిసినాదే నాలో దాహం కలగదులే ఏంటయ్యా ఇది? ఏం లేదు, జైలు తలుచుకుని కూర్చున్నా. ఒకవేళ రేపు శిక్ష పడితే ఎలాగో అక్కడే కూర్చోవాలిగా, అందుకే ఇప్పుడు నుంచే ట్రైనింగ్ తీసుకుంటున్నా. పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పట్టలేదండి, బాగా తెలివిగానే ఉన్నాను. ఇది అన్నం, ఇది పులుసు, ఇది జైలు డ్రెస్సు కరెక్టా, పైగా డయాబెటీస్, టిఫిన్ కూడా బెటరు. శ్రీ ఏమాత్రం సిటీలో కొంచెం కంప్లైంట్ చేసిందంటే ఇక అంతే, సరాసరి జైలే. ఏంటయ్యా ఇదంతా? అందరికి ఇదే గతి. వాడి ఆలోచన కూడా న్యాయమైందే. వాడు జైలు గురించి మాత్రమే భయపడి ఏడుస్తున్నాడు. కానీ మన ఇద్దరికి సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కూడా కాకుండా నెక్స్ట్ ఎలక్షన్ లో నాకు తప్పకుండా ఎంపీ సీట్ వచ్చే అవకాశం ఉంది. నీకు ఇండస్ట్రీలో ఎంత పేరుందో, ఎంత గౌరవం ఉందో నాకు బాగా తెలుసు. వీడు చెప్పిన విధంగా జరిగితే మనం చాలా నీచమైన పరిస్థితికి దిగజారాల్సి ఉంటుంది. సౌండ్ ఏమి వినబడుతున్నాయా? సౌండ్ ఏమీ రావట్లేదు. వెళ్దామా? నువ్వు కూడా వస్తున్నావు కదా, ముగ్గురం కలిసి వెళ్దాం. పారిపోకూడదు. నేను పారిపోయినా మీరు వెనకాల రాకూడదు. ఓకే. ఏమైంది? నువ్వు ఈ అడవి నుండి ఎలా బయటపడాలి అని టెన్షన్ పడుతున్నావు. నీతో ఇలా ఉంటే చాలని నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు అన్నావు కదా నేను ఎవరి కోసం ఎందుకోసం బ్రతకాలి అని. ఇక మీద అలా అనొద్దు, నువ్వు నా కోసం బ్రతకాలి. నేను ఒక నటిగా ఎంతో మందికి నా ప్రేమను తెలిపాను, కానీ జీవితంలో మొదటిసారిగా నా మనసులోని మాటను చెప్తున్నాను. మనుషులకి మరణానికి భయపడకుండా లేని వాళ్ళకి సాయం చేయాలనే నీ ఆశయానికి నీతో కలిసి నేను కూడా అడుగు వేస్తాను. సిటీకి వెళ్ళిన తర్వాత మనం పెళ్లి చేసుకున్నాం. ఇలా నా మనసులో ఉన్నదంతా చెప్పడానికి కారణం నాకెదురుపడ్డ మగవాళ్ళంతా నా చూపులకి మాటలకి వేరే అర్థాలు వెతికి వల వేసేవాళ్లే. కానీ నువ్వలా కాదు, వాళ్ళందరి నుండి రక్షించగల నా వాడివి నువ్వే. నీకు తప్పనిపిస్తే వద్దు.
లంచ్కి ముందు ప్రేయర్ చేయడం వీళ్ళకి అలవాటు అనుకుంటా. అవునరా, అడుగు మనుషులైనా గానీ మట్టికి బదులు పసుపు రాసి పద్ధతి ప్రకారం చేస్తున్నారు. సెంటిమెంట్ వదలట్లేదు. సెంటిమెంట్ కాదు, పసుపు యాంటీసెప్టిక్ కదా, తిన్న తర్వాత సెప్టిక్ కాకుండా రాసుకుంటున్నారు. సైన్స్ కాదు, స్కిన్లెస్ చికెన్ లాగా దే వాంట్ స్కిన్లెస్ ముమి. ఎక్కువ మాట్లాడగరా, బ్యాగ్ నీ మీద ఉంది. నెక్స్ట్ నువ్వే. ఇప్పుడు మనల్ని సుందరు రంగాన వచ్చి కాపాడడం తప్ప వేరే దారి లేదురా. సారీరా, రంగయ్య రావాలి. నేను ఆల్రెడీ ప్యాక్డ్. సుందర్, నువ్వు ఇక్కడే ఉన్నావా? రే నిన్న 5 రోజులు కాపాడండి రా. బాబు, మమ్మల్ని ఎవరు కాపాడతాడు? మా కథల్లో ఇలాంటప్పుడే హీరోలు ఎంటర్ అవుతారా? బాబు పావులు చూసాం, అరవులు చూసాం, వీళ్ళు డబల్ లూజ్ లో ఉన్నారే. రంగా ముందు నన్ను విడిపోతా. వెళ్దాం రా. ఎరా శ్రీరంగా బాగా దగ్గరైనట్టున్నారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? మరి అమ్మాయి కింద ప్యాంట్ లేదు, వాడికి పైన షర్ట్ లేదు, ఇంకేంటి? 50% డిస్కౌంట్ లో అనుకుంటా. పద ఈ ఎదవలకి గట్టిగా తలతో కట్టేయడం కూడా చేత కదా. కాళ్ళు నొప్పి పడితే కొంచెం లిఫ్ట్ ఇవ్వన్నా. చిన్న సైజ్ ఇప్పు మసాలా ఉన్నదిగా. నీకు లిఫ్ట్ చాలరా, అపార్ట్మెంట్ ఇవ్వాలి. ఎవ్రీథింగ్ ఓకే, స్క్రిప్ట్ కూడా రెడీ. రంగానే హీరో, నేను డైరెక్టర్. నేను మేడం టచ్అప్. అదిగో సత్యం గంట కూడా మోగింది. వెళ్దాం పదండి. రంగా ఊరు దగ్గరికి వచ్చినట్టుందిరా. ఊరెవరై కనీసం ఇప్పటికైనా బయటపడతామంటావా? నన్ను మీతో తీసుకెళ్తారా? తీసుకెళ్తాం రా. ఇదేదో ఊరు జాతరలాగా ఉంది. తప్పించుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం. ఈ జాతర ముగిసేలోపు మనందరం తప్పించుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ కళల్లో ఎవరు పడకూడదు. అర్థమైందా? సరే అలాగే. తోకలేదు కానీ నువ్వేం తక్కువ కాదు. నువ్వు పెట్టు తోక. సారీ సార్. ఏంటో సారీ? అరే బేడా, అరే రైట్ తర్వాత నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? ఇది మా ఊరు. సంవత్సరాలకు ఒకసారి మా గ్రామ జాతర తెచ్చుకోవడం. ఎవరొచ్చారో చూడు. విషయం అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పురా. ఈ జాతర ముగిసేలోపు మనందరం తప్పించుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ కళల్లో ఎవరు పడకూడదు. రౌడీలు వచ్చారా? రంగసాన్ని రాసుకుంటలే, దొంగలా నేను తోచుకుంటలే, కొత్త పోనీ చేసుకుంటలే, తుమ్మంతా దులిపేస్తానే. సోపులన్నీ పాతరే, రాత్రిరంతా జాతరే, ఎదురొచ్చి ఊరించకే, నా మనసీత ఊగించకే, ఎదురొచ్చి ఊరించకే, నా మనసీత ఊగించకే.
కత్తి. ఎదురొచ్చి పూజించకే, నా మనసిట్ట పూజించకే. బయట మధ్యలో రొమాన్స్ ఏంట్రా నీకు? అక్కడికి వెళ్ళరా. సేఫ్టీగా రాళ్ళు తెచ్చుకున్నావమ్మా. ముందు జాగ్రత్తనే వచ్చాను రా. ఓకే అయ్యా వాళ్ళంతా తప్పించుకున్నారయ్యా. రంగా వాళ్ళు సిటీకి వచ్చేసారా? వాడు కానీ వాళ్ళలో ఎవరు కనపడ్డా నరికే. రంగా వచ్చి చంపేలోపు మీరే చంపేయండి సార్. రాయప్ప, ముందు మనం ఏం చేయాలో ఆలోచించండి. మంచివాడికి ద్రోహిగా ఉంటే మీ పంచాయతీ తర్వాత రంగా శ్రీ ఎక్కడ? సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కమిషనర్ ఆఫీసర్ వెళ్ళాలా వద్దనేది మీ నిర్ణయం పైన ఆధారపడింది.
లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? రంగా, నీకెంత డబ్బు కావాలో చెప్పు. డబ్బా? ఇంకా పాతరంగా అనుకున్నావా? డబ్బు కాదు ముఖ్యం, మనసు ముఖ్యం. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఏం నువ్వనేది? నువ్వేం చేస్తావంటే ఈ గోపాల్తో ఓ ప్రెస్ మీట్ పెట్టించు. ఫారిన్ వెళ్ళిన స్త్రీ హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. ఇప్పటి వరకు సరైన మగాడు ఎదురుపడలేదు. ఇక్కడ నన్ను పెళ్లి చేసుకునే అర్హత ఎవరికీ లేదు. ఇలా మాట్లాడిన స్త్రీ ఈ గొడవకి పులి స్టాప్ పెట్టే విధంగా ఫారిన్ నుండి వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లిని దగ్గరుండి జరిపించేది శ్రీ రాయప్ప గారు, శ్రీ రెడ్డి గారు. పెళ్లి కొడుకు ఎవరు? రంగా. ఎక్కువగా అరవతావు, గుండె నొప్పి వచ్చి పోయినా పోతావు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టకపోతే నేను స్త్రీని తీసుకెళ్లి వేరే ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంటుంది పోలీస్ కమిషనర్ ఆఫీస్లో. అదేంటంటే రాయప్ప, నిన్ను అందరూ వైట్ అండ్ వైట్ లో ఉన్న న్యాయదేవత అనుకుంటున్నారు. కానీ నేను చెప్పేది నువ్వు వినలేదనుకో, ఈ తెలుపు వెనక ఎంత విషయం ఉందన్నది జనాలకు తెలుస్తుంది. కరెక్ట్ ఐడియా. సరే సరే, పెళ్ళెక్కడా ఎప్పుడు? ఈ నెల 23వ తేదీ రాజేశ్వరి కళ్యాణ మండపం. గడప ఎక్కినప్పటి నుంచి గడప దిగే వరకు మొత్తం ఖర్చులు వీళ్ళవే. వడ్డీ కాదు గురువా, అంతా నీ ఖర్చే. పెళ్లిలో కలుద్దాం. సార్, కళ్యాణ మండపం, పంతులు, పూలదండలు వీటన్నిటికీ అడ్వాన్సు. మీ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ వస్తారు. మీరు రాజకీయ నాయకులని ఆయన అండర్ గ్రౌండ్ దాదా అని నిరూపించారు సార్. మన ఆంధ్రాలో ఒక సెంటిమెంట్ ఉంది. పెళ్లికొచ్చిన జనం గిఫ్ట్లైనా మర్చిపోతారేమో కానీ మెడలో వేసిన మాలను మాత్రం మర్చిపోరు. ఒకవేళ పొరపాటున ఆ మాలను మర్చిపోయి వెళ్ళినా పిలిచి మరీ చేతిలో పెడతారు. అందుకే బాంబా మాలలో పెట్టారు. వాడేమన్నాడు, పెళ్లి మంటపం ఏర్పాట్ల దగ్గర నుంచి పెళ్ళైపోయి అప్పగింతల దాకా అయ్యే ఖర్చులని మనమే భరించాలా? వాడికి తెలియదేమో వాడి పెళ్లి ఖర్చు కాదు, పాడి ఖర్చు కూడా మందేనని. మరో 30 నిమిషాల్లో ఆ బాంబు పెళ్లి ముక్కలు ముక్కలైపోతారు. నేను రంగా మాట్లాడుతున్నాను. రంగా మాట్లాడుతున్నా? చెప్పు రంగా, అనుకున్నది సాధించావుగా? నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు మీరు అనుకున్నది సాధించబోతున్నాను. మంచోడు చెడ్డోడై తిరిగి మంచోడు కావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. కానీ నీలాంటి చెడ్డోళ్ళ దగ్గర అలాంటి మార్పు రాదు రాయప్ప. నువ్వు చెప్పేది సగం చెప్పకముందే మొత్తం పని ముగించేవాడిని నేను. నీ గురించి నాకు తెలీదా? ఆంధ్రాలో ఒక సెంటిమెంట్ ఉంది. పెళ్లికొచ్చిన జనం వాళ్ళు ప్రేమతో ఇచ్చే గిఫ్ట్లు ఏవైనా ఆ వధువర్ల వెంటారావు. కానీ మెడలో వేసిన దండ మాత్రం ఎక్కడ మర్చిపోయినా పిలిచి మరీ చేతిలో పెడతారు. అందుకే ప్రేమతో మీరిచ్చిన దండని మీ ఇంటికే తిరిగి పంపించాను. మనోళ్ళని పిలువు. మన ప్లాన్ బట్టి తెలుసు. సార్, బయటకు చూడండి సార్. ఏంటయ్యా ఇదంతా? సార్, జాగ్రత్త. రండి, వెళ్ళిపోగలదు. వెళ్ళా గేట్ తీరా. సార్, రండి రండి. తొందరగా ఎక్కువ. పదండి పదండి. తప్పించుకుపోతున్నందుకు సంతోషంగా ఉందా? నువ్వు అక్కడ వెంటేలా వాడు కూడా వినాలిగా. స్పీకర్ ఆన్ చెయ్యి. నీ లెక్క ప్రకారం ఆ బాంబు పేలటానికి ఇంకా 2-3 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ దండ నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఎక్కడుందని టెన్షన్ గా ఉంది కదా రంగా. మనం కాంప్రమైజ్ అవుదాం. కరెక్ట్ ఐడియా. అరే, మీరు నా పెళ్లికి రావద్దు, పూలు మాత్రం తీసుకురండి ఏం చెప్పావు. ఫస్ట్ నైట్ కనుకున్నాం. ఆ పూలదండలు మాకే వేసి ముగింపు పలికేద్దాం అనుకుంటున్నావురా? బలి కోసం తయారైన మేకలా ఉందిరా మా పరిస్థితి. సేమ్ ఫీలింగ్ రా, అందుకే డైలాగ్ రావట్లేదు. థ్యాంక్స్ రా బాబు.
ఎరా అది ఇప్పుడు పేలుతుందా లేదా అసలు? నేను నిన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చానో తెలుసా? మన జీవితం మొదటిసారిగా ఇక్కడే ప్రారంభమైంది. నువ్వు వీటన్నిటినీ వదిలేస్తానని ప్రామిస్ చేసే వరకు నువ్వు నన్ను ముట్టుకోవడానికి ఒప్పుకోను. నేను కావాలో ఇది కావాలో నువ్వే నిర్ణయించుకో. చూడు, నువ్వు చెప్పేవన్నీ కరెక్టే. ఇక మీదట శ్రీకి ఏది ఇష్టమో రంగా కూడా అదే ఇష్టం. నీకేది ఇష్టం లేదో అది నాకు కూడా ఇష్టం లేదు. ఓకేనా? సూపర్. ఇప్పటి వరకు ఈ స్క్రిప్ట్ ఏ చేంజెస్ లేకుండా తీసాం. ఎట్లా? వాళ్ళ డైలాగ్ చెప్పిన తర్వాత రాసిన. ఒకటి 2 3 4 5 6 7